హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వంశీ వర్సన్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఏంటంటే మనం ఇండిగో ఫ్లైట్లో కానీ ఏదైనా ఎనీ కంపెనీ ఫ్లైట్స్ ట్రావెల్ చేస్తున్నప్పుడు అందులో ఫుడ్ ఎలా అప్లై చేసుకోవాలి, టికెట్ బుక్ చేసుకునేటప్పుడు అయినా చూస్తాం. సో ఇందులో నేను పేటిఎం వెబ్సైట్ యాప్ నుంచి ట్రై చేస్తున్నాను. సో ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సేవర్, ఫ్లెక్సీ ప్లస్, సూపర్ 6 ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఒక్కొక్క ఆప్షన్లో ఇన్బిల్ట్ ఫీచర్స్ ఉంటాయి. అంటే ఒక దాంట్లో సీట్ చార్జబుల్, మీల్ చార్జబుల్ ఉంటాయి. సేవర్ దాంట్లో అయితే, ఫ్లెక్సీ ప్లస్లో అయితే మీల్ ఇంక్లూడెడ్ ఉంటుంది, సీట్ ఇంక్లూడెడ్ ఉంటుంది అందులోనే కొన్ని సమ్ సెలెక్టెడ్ సీట్స్. అలా సూపర్ 6 ఉంటుంది. సో నేను వచ్చి ఫ్లెక్సీ ప్లస్ సెలెక్ట్ చేసుకున్నాను ఇందులో. సో అందులోనే మీల్ ఇంక్లూడెడ్ అయి ఉంటుంది. సో ప్రొసీడ్ క్లిక్ చేసామంటే మనకి నెక్స్ట్ ఆప్షన్స్ వస్తాయి. అంటే సీట్ సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ వస్తుంది. దాని తర్వాత మీల్ సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్స్ వస్తుంది. ఈ జర్నీ ఏంటంటే నేను చెన్నై టు పూణే వెళ్తున్నప్పుడు నేను ఇదే బుక్ చేసుకున్నాను. సో ఇక్కడ మనం పేమెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసి జస్ట్ నేను ఇక్కడ శాంపుల్ చూపిస్తున్నాను రికార్డ్ చేస్తున్నప్పుడు. సో అప్లై ఆఫర్ ఏదో ఒకటి కొట్టిన తర్వాత కంటిన్యూ చేసిన తర్వాత మనకి సీట్ సెలెక్షన్కి వస్తుంది. సో ఇక్కడ పర్సన్స్ ఎవరు వెళ్తున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ శాంపుల్ డేటా జస్ట్ చూపిస్తుంది. సో ఇక్కడ మీకు సీట్ ఫ్రీ అని ఉన్నవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అవన్నీ దాంట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. నెక్స్ట్ కంటిన్యూ చేశాను. నెక్స్ట్ ట్యాబ్లో వచ్చి మీల్ ఆప్షన్ ఉంటుంది. సో మీకు చూపిస్తున్నాను ఇక్కడ ఏది మీ ఫ్రీ సీట్స్ ఏవి మళ్ళీ ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. సో అలాంటివి. సో అగ్రీ చేసామంటే సీట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రీ సీట్స్ ఇక్కడ ఉన్నాయి. సో నెక్స్ట్ మీల్ ట్యాబ్లోకి వస్తే మీకు ఇక్కడ వెజ్ మీల్ 6 ఈట్స్ చాయిస్ ఆఫ్ ద డే, ఉప్మా ప్లస్ బెవరేజ్, పన్నీర్ టిక్కా, శాండ్విచ్ కాంబో. సో అలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో మీరు అక్కడ యాడ్ చేసుకోవచ్చు మీకు ఏ ఐటెం కావాలి అనేది. సో ఇండిగో 6 ఈట్స్ ఏంటంటే వాళ్ళు ఒక ప్యాకెట్లో మనకి ఫుడ్ ఇస్తారు. మిగతాటివన్నీ కూడా బెవరేజెస్తో యాడ్ అయ్యి వస్తాయి. మనం ఇట్లా దీంట్లో ఇది కన్నా సెలెక్ట్ అంటే సేవర్ ప్యాక్ అని సెలెక్ట్ చేసుకున్నాం అనుకో స్టార్టింగ్లో. సో అక్కడ ఏంటంటే మనం సపరేట్గా మీల్ యాడ్ చేసుకోవాలంటే రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. అదే మనము అక్కడ సేవర్ కాకుండా ఫ్లెక్సీ ప్లస్ అనేది సెలెక్ట్ చేసుకున్నామంటే మీకు అందులోనే సీట్ ప్లస్ ఫుడ్ కూడా యాడ్ అవుతుంది. సో మీరు సేవ్ చేసుకోవచ్చు మనీ. అది జస్ట్ 400-500 అలా డిఫరెన్స్ ఉంటుంది. సో నేను వచ్చి సిపిఎంఎల్ సెలెక్ట్ చేసుకున్నాను, ఇండిగో 6 ఈట్స్. సో సిపిఎంఎల్ అంటే కాంప్లిమెంటరీ మీల్ లాగా. సో నాకు వచ్చి ఇలాంటిది ఒక బ్యాగ్ ప్లస్ శాండ్విచ్ ఒకటి వచ్చింది. సో ఆ బ్యాగ్లో కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి. సో శాండ్విచ్ చూసారంటే స్పినాచ్ కార్న్ చీజ్ శాండ్విచ్ వచ్చింది నాకు. సో ఇలా సపరేట్గా మంచి ప్యాకింగ్ ఉంటుంది మొత్తం. మీరు వెళ్ళి కూర్చున్న తర్వాత మీకు ఫ్లైట్లో వాళ్ళు ఎయిర్ హోస్టెస్ వచ్చి ఒక్కొక్కరికి మనం బుక్ చేసుకున్న సీట్ దగ్గరకు వచ్చి వాళ్ళ లిస్ట్ ప్రకారం ఒక్కొక్కరికి ఇస్తూ వస్తారు. సో ఆ ప్యాకెట్ చాలా ఫస్ట్ చూడంగానే మంచి ఇంప్రెషన్ వచ్చింది ప్యాకింగ్ మీద. సో మంచి హ్యాండ్ బ్యాగ్ లాగా ఒకటి వచ్చింది. సో ఇప్పుడు అది ఓపెన్ చేస్తే అందులో వచ్చి మీకు ఒక్కొక్క ప్రోడక్ట్ ఉంటుంది. సో నేను దీన్ని బుక్ చేసుకునే ముందు నేను కొన్ని రివ్యూస్ చూసినాను బయట, అంటే బ్రౌజర్లో కానీ యూట్యూబ్లో కానీ వీడియోస్ చూసినాను. క్లారిటీ లేదు ఇందులో కూడా. సో అందుకే నేను దీన్ని సపరేట్గా ఈ ఫుడ్ గురించి ఒకటి మీల్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎక్కడ ఎంత అమౌంట్ పడుతుంది అని చూపిస్తున్నాను. సో మీకు ఇక్కడ ఈ ప్యాకెట్లో వచ్చి మకానా హిమాలయన్ సాల్ట్ అండ్ పెప్పర్ ఒక ప్యాకెట్ వచ్చింది. ఇలాగే ఇంకో కొన్ని ఫ్లైట్స్లో కానీ ఇంకా ఈ ఇండిగో 6 ఈట్స్లోనే ఇంకా ఏమొస్తాయంటే సాల్టెడ్ క్యాష్యూ నట్స్, బాదం అలా ఇలాంటి ప్యాకెట్ ఒకటి వస్తుంది. తర్వాత ప్లమ్ కేక్ ఒకటి ప్యాకెట్ వస్తుంది. కానీ పెద్ద టేస్ట్ అయితే ఏం లేవు నేను తినిన తర్వాత. సో ఇది ప్లమ్ కేక్ కుకీ అన్నీ మంచి డేట్ అంతా కూడా కరెక్ట్గా ఉంది. నేను ఎక్స్పైరీ డేట్ అనేది చూశాను తీసుకున్న తర్వాత. సో ఎక్స్పైరీ డేట్ కూడా ప్రాబ్లం లేదు, మంచి డేట్ ఉన్నవి ఇచ్చారు అన్నీ కూడా, వెల్ ప్యాక్డ్. తర్వాత ఇందులో ఇంకోటి వచ్చి పేపర్ బోట్ జ్యూస్ ఉంటుంది కదా. సో అందులో డిఫరెంట్ ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫ్లేవర్ ఇస్తారు అనుకుంటా. సో ఇప్పుడు నాకైతే మ్యాంగో ఫ్లేవర్ సంథింగ్ వచ్చింది. ఆమ్రాస్
సో ఇది పేపర్ బోట్ జ్యూస్. ఒకటి ట్రై చేశాను ఫ్లైట్లోనే తినడానికి. బట్ టేస్ట్ ఐ డిడ్ నాట్ లైక్ ఇట్ అట్ ఆల్ కంప్లీట్లీ. ఆ శాండ్విచ్ అయితే అసలు అంటే గ్రిల్డ్ కాదు శాండ్విచ్, జస్ట్ బ్రెడ్స్ మధ్యలో స్వీట్ కార్న్ అండ్ చీజ్ పెట్టి ఇచ్చేసారు. లిటరలీ ఐ డిడ్ నాట్ లైక్ ద టేస్ట్ అట్ ఆల్.